రా పెంచలయ్యా, నువ్వు కూర్చోబాయ్, కూర్చో. ఏంటి వీర్రాజు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదయ్యా. దేవుడు నన్ను ఇంకా ఎందుకు తీసుకెళ్లేదయ్యా? అలా మాట్లాడొద్దయ్యా. ఇదంతా మా కర్మయ్యా. ఏంటమ్మా వరాలమ్మా, ఏమిటా మాటలు? నువ్వెలా బాధపడితే ఎలాగా? వీర్రాజుకి విశ్రాంతి అవసరం. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వాడితే 3 రోజుల్లో లేచి హాయిగా తిరుగుతాడు. అలాగేనయ్యా. వరాలమ్మా, జాగ్రత్తగా చూడు. వీర్రాజు ధైర్యంగా ఉండయ్యా. అలాగే అయ్యా. రెడ్డి గారు వస్తానండి. మంచిది పెంచలయ్యా. ఏదైనా అవసరం అంటే కబరంపమ్మ. అలాగేనయ్యా. రండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం. హే సంధ్య, అటు చూడు. తాతయ్య, ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఫోటోకి దండేసుందే. అతను వాళ్ళకేమవుతాడు? వాళ్ళ అబ్బాయి? అతని పేరు బాలరాజ్ కదా? అతను మీకు తెలుసా? తను కూడా మా కాలేజీలోనే చదివాడు తాతయ్య. మంచి విద్యార్థి, బాగా కష్టపడి చదివేవాడు. మరెందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాకెవరికి అర్థం కావట్లేదు తాతయ్య. పెద్ద చదువు చదవాలని ఏదో పరీక్ష రాశాడంట. అందులో సీటు రాలేదని పిరికిదనంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తాతయ్య, మన చందుతో పాటే తను ఎగ్జామ్ రాశాడు. నీకు సీట్ వచ్చిందాయా? వచ్చింది తాతయ్య. అందుకే బాలరాజుకు వచ్చిండదు. అంటే బాలరాజు తాత, నీ తాత ఒకే కుల వృత్తిలో పుట్టిన కూలీలురా. ఈ రోజు నీ తండ్రి ఒక పెద్ద వ్యాపారస్తుడిగా మారితే బాలరాజు తండ్రి కూలీగా మిగిలిపోయాడు. ఇంకా వాడు నీతో ఎలా పోటీ పడగలరా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. చెప్తాను, అర్థమయ్యేటట్టు. రండి. ఈ పిల్లల్ని చూశారు కదా, ఇలాగే మీ నాన్నలు కూడా ఇక్కడే తిని చదివేవారు. ఆ రోజుల్లో వాళ్ళని చదువుకోవడానికి బడికి పంపేవాళ్లం కాదురా. 5-6 మంది పిల్లలని చదివించడమే కాదు, పోషించే స్తోమత కూడా మాకు లేక బడికెళ్తే కనీసం 3-4 మెతుకులైనా దొరుకుతాయని పంపించేవాళ్లం. రండి, అదృష్టం ఉన్నవాళ్లు ఎవరో 100కి1 మీ తండ్రుల్లా ఏదో 4 అక్షరాలు నేర్చుకుని పట్టుదలతోనో, చదువుపై శ్రద్ధతోనో, రాజ్యాంగంలో కల్పించబడ్డ రిజర్వేషన్తోనో చదువుకుని మంచి ఉన్నత హోదాలలో సెటిల్ అవ్వగలిగారు. వాళ్లను చూసి ఈ పల్లె జనాలు మాకు అవకాశం రాకపోతుందా అని కళ్ళు కాయలు కాసేలా 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం మీ తండ్రుడుకున్న అదే పరిస్థితి 6 ఏళ్ల క్రితం బాలరాజుకు కూడా ఉండేది. ఈ రోజు బాలరాజు లాంటి ఎంతో మంది మీ స్వార్థం వల్ల చనిపోతున్నారు. అంతేకాదు, మీలాగే రిజర్వేషన్ ఉండి కూడా మీతో పోటీ పడలేక క్లర్క్లు గానో, టీచర్లు గానో, కూలీలు గానో, డ్రైవర్లు గానో మిగిలిపోతున్నారు. చూడమ్మా సంధ్య, నువ్వెప్పుడు అంటుంటావే మా దగ్గరికి వచ్చే తాతయ్య అని. అయినా నేనెందుకు రానో తెలుసమ్మా. ఈ కూలి జాతి బిడ్డల మనసులను అర్థం చేసుకుని ఏదో ఒకరోజు మన దేశం అంబేద్కర్ కలలు కన్న సమసమాజం వైపు నడుస్తుందేమోనన్న ఆశతో వీళ్ళందరి మధ్య జీవోత్సవంలా ఎదురు చూస్తూ బతుకుతున్నానమ్మా. ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాం. మిలాడ్, బాలరాజ్ అనే వ్యక్తి మారుమూల గ్రామంలో ఓ రోజువారీ కూలి కొడుకు. మంచి పట్టుదల గల వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుతూ పై చదువులకు వెళ్లాలన్న దృఢ నిశ్చయం కలిగిన విద్యార్థి ఓటమికి లోనై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతను చనిపోయే ముందు సూసైడ్ నోట్లో తన చావుకు కారణం ఈ వ్యవస్థేనని పేర్కొన్నాడు. కాబట్టి ఈ కేసుని నిశితంగా పరిశీలించి బాలరాజు చావుకి సరైన కారణం గుర్తించి నిరాశ్రాయులైన అతని తల్లిదండ్రులకి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, చట్టరీత్యా ఆత్మహత్యా ప్రయత్నం నేరం. మిలాడ్, బాలరాజు చనిపోయే ముందు వాళ్ళ అమ్మా నాన్నలకి సూసైడ్ నోట్ రాశాడు. దాన్ని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మా, పౌష్టికాహార లోపం ఉంటే
పుట్టే పిల్లల్లో ఎక్కువ శారీరక లోపాలుంటాయని ఓ స్వచ్ఛంద సంస్థ, కనీసం రోజుకు ఎక్కువ తినకపోతే పోషక విలువలు దొరకవని మరో స్వచ్ఛంద సంస్థ చెప్తున్నాయి. నువ్వు పచ్చడి మెతుకులు తిని నాలో ఏ లోపం లేకుండా నన్ను కన్నావు. మిమ్మల్ని నిరాశ్రయుల్ని చేసి నేను వెళ్ళిపోతున్నాను. క్షమించమ్మా. నా చావుకారుడు ఈ వ్యవస్థ. వివిధ కులాల వర్గాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలన్న ఈ వ్యవస్థ ఒకే వర్గంలో దూరం పెంచుతుందని మరిచింది. ఆ దూరాన్ని ఈదలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. చనిపోయిన ఆ బాలరాజే తన చావుకి ఈ వ్యవస్థ తప్ప వ్యక్తుల కారణం కాదని అంటున్నాడు. అలాంటప్పుడు దీనిని న్యాయ నిమిత్తం ఎలా పరిగణలోకి తీసుకోగలం? బాలరాజు చనిపోవడానికి కారణమైన ఈ రిజర్వేషన్ వ్యవస్థ తీరుపైన కోర్టు సమాధానం చెప్పక తప్పదు. ఈ లాయర్ మాట్లాడుతుంది కేసు పూర్వాపరాలకు సంబంధం లేకుండా ఉంది కనుక మిలాద్, ఈ కేసును డిస్మిస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంటి కోడలు ఆత్మహత్య చేసుకుని నా చావుకి కారణం నా భర్త అత్తమామలు అంటే వాళ్ళని కోర్టు పరిధిలో విచారించి తగిన శిక్ష వేయడం లేదా? గర్భంలో ఉన్న 2-3 నెలలు నిండని పిండాన్ని అబార్షన్ చేస్తే చేయించిన తల్లిదండ్రులను ప్రోత్సహించిన డాక్టర్ని శిక్షించడం లేదా? అలాంటిది 9 నెలలు మోసి పేగు తెంచుకుని జన్మనిస్తే దానికి ప్రతిఫలంగా ఆ కన్నవాళ్ళని గుండెల్లో పెట్టుకుని రుణం తీర్చుకోవాలన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవాల్సొస్తే దానికి కారణము ఈ వ్యవస్థే అని గుర్తిస్తే ఆ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం లేదా మిలాడ్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ప్రతి వ్యక్తి వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. అలాగని ప్రతి విషయంలో మన ఆలోచనలకు అనుగుణంగా చట్టాన్ని మార్చుకుంటూ పోలేం. కాబట్టి యువర్ ఆనర్, కేసును కొట్టివేయవలసిందిగా కోరుతున్నాను. కోర్ట్ ఈజ్ ఎడ్జాయిన్డ్. ఈ కేసును రేపటికి వాయిదా వేయడమైనది. బాలరాజు అనే వ్యక్తి ఆత్మహత్యకు గురయ్యాడు. అందుకు వ్యవస్థే కారణమని, ఆ వ్యవస్థపై పోరాటం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ కేసును కొట్టివేయడమైనది. కానీ చనిపోయిన బాలరాజు ఫ్యామిలీకి ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత తీసుకోవాలని సూచించడమైనది. దీన్ని ఇలా వదిలిపెట్టను. ఖచ్చితంగా దీనికి పరిష్కారం కనుగొంటాను. మీరు సివిల్ ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు. అదే విధంగా మీ ట్రాక్ రికార్డ్ చూస్తే వెరీ ఎక్సలెంట్. మీరు అదే లైన్ లో ఉంటే ఓ మంచి ఆర్కిటెక్టో లేదో బిల్డర్ అయ్యేవారు కదా. మరి ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా సొసైటీలో పనిచేసి సోషల్